పరుల పాపములో చేరినటువంటి వారు కొంతమంది ఉన్నారు. చేరి వారి బ్రతుకును నాశనం చేస్తున్నారు. పరుల పాపముతో చేతులు గెలిపాడు ఒక వ్యక్తి. ఎవరు అనంటే సంసోను. పుట్టినప్పటి నుంచే అమ్మ చెప్పింది, పుట్టినప్పటి నుంచే దేవుని ప్రత్యక్షత పుట్టాడు. ఫిలిష్తీయులను ఎదిరించాలి, ఫిలిష్తీయులకు నువ్వేం చేయాలంటే దూరంగా ఉండాలి, మీ ప్రజలకు క్షేమాభివృద్ధిని చేయాలి. సో కనుక నువ్వు ప్రత్యేకించబడిన వాడు అనంటే సంసోను ఏం చేస్తాడో తెలుసా? ఫిలిష్తీయుల యొక్క చేతుల్లో చేయి గెలిపి నాశనం అయిపోయాడు. పరలోకాన్ని చూడాల్సినటువంటి సంసోను ఈ భూలోకాన్ని కూడా చూడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? వాడు చేసినటువంటి తప్పిదం. పాపుల చేతుల్లో చేయి గెలిపాడు. పరుల పాపముతో తన భక్తిని లేదా తన యొక్క జీవితాన్ని కలుపుకుంటూ ముందుకు సాగాడు, పతనమైపోయాడు. పరలోకాన్ని చూడాల్సినటువంటి నేత్రాలు భూమిని కూడా చూడకుండానే పోగొట్టుకున్నాడు. కళ్ళు బీకేశారు ఆయనకి. ఏం చేశారు? బ్రతికి ఉండగానే కళ్ళు బీకేశారు. జాగ్రత్త, పదాక తెలిసి పాపము చేస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పోవడమే కాదు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా పోతాయన్న సంగతి